ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక నక్షత్రయోగం శీర్షికలో ధనిష్ఠా నక్షత్రంలో పుట్టినవారు, అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ గ్రహాన్ని ఏ విధంగా అర్చించాలో ఆ విశేషాన్ని, అలాగే అదృష్టభాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో నెల ఫలితాన్ని తెలియచేసేటటువంటి నేపథ్యంలో ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి దూరపు బంధువుల రాక కలుగుతుంది. ప్రయోజనం ఏమాత్రం ఉండకపోవచ్చునేమో, కానీ ప్రయోజనం ఉంటుందనేటటువంటి ఊహ మాత్రం విశేషంగా కలుగుతూ ఉంటుంది. వారి ప్రయత్నము, వీరి ఆలోచన ఉంటుంది తప్ప ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం అంటూ అనుకున్నది సాధింపబడకపోవచ్చు. భరణీ నక్షత్ర జాతకులకి ఏ పనిని చేపట్టినప్పటికీ కూడా ఏ విధంగా కలిసి రాకపోవడం, దాంతో కొంత చికాకుగా ఉండడం, దాని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య చికాకులు, పరాకులు ఏర్పడే ప్రమాదం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి కుటుంబ సభ్యులతో. కృత్తికా నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి గృహాన్ని కానీ, భూమిని కానీ కొనాలనే ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తారు, కానీ ఏ విధంగానూ విజయం లభించదు. దొరికే అవకాశం ఈ వారంలో కనిపించకపోవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. అయ్యమాసం, అమ్మమాసం అయిన ఆశ్వేజ, కార్తీక మాసాల సంధి కాబట్టి పసుపు కుంకుమల్ని శివాలయానికి నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం విజయాన్ని సాధించిన వారితో కలిసిమెలిసి మాట్లాడడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం కృత్తికా నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు కలిసి ఏమాత్రమూ రావు, కానీ ప్రయాణాన్ని చేయవలసి ఉంటుంది. ప్రయాణాన్ని ఆపుకోవలసిన అవసరం ఉండదు, ప్రయోజనం మాత్రం లభించకపోవచ్చు. రోహిణీ నక్షత్ర జాతకులకి తాము పెట్టినటువంటి పెట్టుబడి ఖచ్చితంగా లాభాన్ని చేకూర్చుతుందనేటటువంటి నమ్మకం దృఢంగా కలిగి ఏ విధమైన ప్రయోజనాన్ని ఇయ్యకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు చెందవలసిన అవసరం మాత్రం ఏమాత్రం లేదు. మృగశిర నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యులతో చిన్న వివాదం ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా వివాదం తప్పక సమసిపోతుందే తప్ప ఆ వివాదం పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. మొత్తానికి ఈ వారం ఈ రాశి వారికి స్తబ్దంగా ఉంటుంది, విశేష ఫలితాన్ని సాధించదు అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అమ్మవారిదైన ఆశ్వేజ మాసం, అయ్యవారిదైన కార్తీక మాసం రెండు కలిపిన సంధికాలం కాబట్టి ఆలయానికి రోజుకో కొబ్బరికాయని నివేదిస్తే ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ పనుల్ని కొద్దిగా వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి అనిశ్చిత స్థితి కలుగుతూ ఉంటుంది. ఈ వారం మొత్తం ఏది చేయాలో తోచనటువంటి స్థితిలో ఉంటారు. మృగశిర నక్షత్ర జాతకులు ఈ పని చేయాలా, ఈ పని చేయకూడదా అనే ద్వైధీభావ పరిస్థితిలో, అంటే అటు ఇటు తేల్చుకోలేనటువంటి రెండు రకాల ఊహలతో ఉంటారు. పనిని మాత్రం ఏమాత్రము పూర్తి చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపించడం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఒక విధమైన మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది కాబట్టి అది లేకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నాన్ని చేసుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి ఏదీ కలుసుబాటు లేనిటువంటి తరంగా కొద్దిగా మానసికమైనటువంటి చికాకుగా ఉంటుంది ఈ వారం అంతా కూడా.
ఈ వారానికి మాత్రమే ఇది పరిమితం కాబట్టి ధైర్యంగా ఉండాలి. పరిస్థితిని ఎదుర్కోగలిగే ధైర్యంతో స్పష్టంగా వ్యవహరించగలగాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. అయ్యవారి అమ్మవారి మాసాల కలయికమైనటువంటి ఈ కాలంలో దైవానికి అమ్మకి ఇష్టమైనటువంటి ఎర్రని పూలని సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ గడిపినట్లయితే మానసికంగా ధైర్యవంతులుగా ఉండగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వ్యయాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఇంతకు ముందు లేనటువంటి విధంగా ఈ వారం ఖర్చుని బాగా నియంత్రించుకోగలుగుతారు. ఈ అలవాటుని జీవితంలో కొనసాగించుకోగలుగుతారు కూడా. పుష్యమి నక్షత్ర జాతకులు దూకుడుతనాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. ఈ వారంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకూడదు. ధర్మబద్ధంగా వ్యవహరించి మాత్రమే విజయాన్ని సాధించుకోగలగాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా కొత్త రుణాన్ని చేయడానికి బాగా ఆలోచిస్తారు. చేసేటటువంటి రుణాన్ని తప్పక ఆలోచన మీదటే చేస్తారు. సత్ ఫలితాలని పొందగలుగుతారు. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. అయ్యమాసం అమ్మమాసమైన ఆశ్వేజ కార్తీక మాసాల సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి పులిహారని నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనినైనా నిదానించి ఆలోచించి మాత్రమే చేయాలి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు 10 మందికి సహాయపడేటటువంటి మంచిదైన ఒక కార్యక్రమాన్ని చేపట్టి అందరి ప్రశంసలని పొందగలుగుతారు. మాట పట్టింపుతనం లేకుండా అందరి సహాయాన్ని సహకారాన్ని తీసుకోగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు 10 మందిని ఒక చోటికి చేర్చి పెద్దదైనటువంటి ఉత్సవాన్ని చేస్తారు. చేసి విశేషమైన కీర్తిని ప్రతిష్టని సొంతం చేసుకుంటారు. ప్రజల మన్ననలకి పాత్రులవుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వ్యాపారాన్ని తెరవడమో లేక తెరిచినటువంటి ఆ వ్యాపారంలోనికి 10 మందిని నియామకం చేసే విధానంలో తాను ప్రధాన భాగస్వామి అవుతూ ఉద్యోగాలను ఇయ్యడమో చేసి విశేషమైన ఆకర్షణకి పాత్రుడవుతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ఉత్తమం. అటు అయ్యవారి మాసమైనటువంటి కార్తీకం, ఇటు అమ్మవారి మాసమైనటువంటి ఆశ్వేజం కలిసిన సంధి మాసం కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి గారెలని నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పరిస్థితులకి అనుగుణంగానే వ్యవహరించాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమ ఉద్యోగాన్ని మారదలిచినట్లయితే ఇది సరైనటువంటి సమయమే అని గ్రహించి తప్పక ఉద్యోగపు మార్పుని ఆహ్వానించవచ్చు. హస్త నక్షత్ర జాతకులు న్యాయవాద లేదా వైద్య వృత్తికి సంబంధించిన వారైనట్లయితే కొత్తవైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాలని చేపట్టవచ్చు. వాటిలో తప్పక విజయాన్ని సాధిస్తారు. దాని ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని, ప్రజల చేత ఆకర్షణని కూడా పొందగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తాము పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి విరమించడం లేదా కొత్తవారైనటువంటి భాగస్వాముల్ని తమ సంస్థలోనికి తీసుకోవడం వంటివి చేయదలిస్తే ఇది సరైనటువంటి సమయమే తప్ప అనుకూల సమయం కాదు అని అనుకోవడం సరికాదు. సంపూర్ణ అనుకూల సమయం. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అయ్యమాసం అమ్మమాసమైన ఆశ్వేజ కార్తీక మాసాల సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి దధ్యోదనాన్ని నివేదించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులతో సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు ఉద్యోగం నుండి మరొక ఉద్యోగంలోనికి ఈ వెనుకే మారి ఉండి ఉంటారు. ఆ వెనుక ఉద్యోగానికి క్రొత్త ఉద్యోగానికి పెద్ద లాభంలో మార్పేం లేకపోవడం, పెద్ద పని గంటల విషయంలో కొత్తదైనటువంటి లాభాన్ని పొందకపోవడం ఉన్నటువంటి కారణంగా శుభాశుభ మిశ్రమంగానే ఉంటుంది ఫలితం. స్వాతి నక్షత్ర జాతకులకి
తమకి లోగడ జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా విశేషమైనటువంటి కృషి చేసినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి లాభం కానీ ప్రత్యేకమైనటువంటి నష్టం కానీ లేకుండా తామున్నటువంటి సంస్థలో కొనసాగుతూ ఉంటారు. విశాఖ నక్షత్ర జాతకులు స్వదేశం నుండి విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి విదేశంలో తాము చేయబోయినటువంటి ఫలితం ఏమాత్రమూ అనుకూలించగా తిరిగి స్వదేశానికి వస్తారు. విశేషమైన లాభము ఉండదు, విశేషమైన నష్టము ఉండదు, శుభాశుభ మిశ్రమంగానే ఫలితం ఉంటుంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఆశ్వేయం కార్తీకపు సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి చలిమిడిని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని కోపాన్ని విడనాడాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి శారీరక అనారోగ్యం అంటే బెణుకులు కానీ కీళ్ల నొప్పులు కానీ తాత్కాలికమైనటువంటి జ్వరాల వంటివి కానీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది తాత్కాలికం మాత్రమే. అనురాధ నక్షత్ర జాతకులకి శారీరకంగా అనారోగ్యంతో పాటు మానసికమైనటువంటి సంఘర్షణ కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోగలిగిన అవకాశం కూడా వారిలో ఉంది కాబట్టి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో తమకి తాము ఆలోచించుకోవడం శ్రేయస్కరం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చేయనటువంటి తప్పుకి తాము శిక్షను అనుభవిస్తున్నామనేటటువంటి మానసికమైన బాధతో ఉంటారు. తప్పక ఆ బాధ తొలగిపోయే అవకాశం ఈ వారంలో కనిపిస్తోంది. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఆశ్వేజం కార్తీకం ఆ 2 మాసాల సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి మొలకలెత్తనటువంటి శనగలని నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవ ధ్యానంలో ఉండడం అవకాశం ఉన్నంత ఎక్కువసేపు ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కడో దూరపు ప్రయాణాలని దూరపు స్థానాలని ఎన్నుకుని వెళ్ళినట్లయితే దూరపు కొండలు నునుపు అనేటటువంటి సామెతకి ఉదాహరణగా మిగిలిపోతారు తప్ప కొత్తదైనటువంటి లాభాన్ని పొందే అవకాశం శూన్యం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మంచి కీర్తి ప్రతిష్టలని సాధించాం కదా అనే అభిప్రాయంతో మరో కొత్తదైనటువంటి ప్రయత్నాన్ని చేపడతారు. ఆ ప్రయత్నం సఫలవంతం కాకపోవచ్చు, తాత్కాలికంగా మాత్రం విజయాన్ని సాధించవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గృహానికి సంబంధించిన మరమ్మతులు లేదా కొత్తదైనటువంటి గృహాన్ని కొనే ఆలోచనని చేస్తారు. అది తాత్కాలికంగా మాత్రం విజయాన్ని సాధించినట్లు అనిపిస్తుంది కానీ కొత్తదైనటువంటి లాభాన్ని ఏమాత్రమూ పొందినట్లుగా నిరూపించదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అయ్యమాసం అమ్మమాసమైన ఆశ్వేజ కార్తీక మాసాల సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి పులగాన్ని అంటే పెసరపప్పు అన్నాన్ని అమ్మవారికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి మాత్రమే కట్టుబడి ఉండాలి తప్ప నిర్ణయాన్ని చేసి మళ్ళీ వెనుకటి నిర్ణయానికి వెళ్ళడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అవివాహితులైనట్లయితే వివాహానికి కావలసిన ప్రయత్నాలను చేయడం కారణంగా ధనం ఖర్చు అవుతుంది. అయినప్పటికీ కూడా ఫలితం సాధింపబడుతుంది. వివాహం నిశ్చయం అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి దూరభార ప్రయాణాలని చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి. క్రొత్తదైనటువంటి ఉద్యోగం ప్రయత్నానికి కానీ లేదా వ్యాపార సంస్థని స్థాపించేందుకు కావలసిన ప్రయత్నాలను చేయడం కోసం కానీ ఈ వ్యయం అవుతుంది కాబట్టి ఇది సద్వ్యయం అని మాత్రమే చెప్పాలి. అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తాము పెట్టుబడి పెట్టినటువంటి సందర్భంలో ఆ వ్యాపారం ఉత్తమంగా నడవనటువంటి కారణంగా పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందే తప్ప నష్టానికి మాత్రం లోను కారు. సంస్థ నుండి విరమించుకుని యువతలకు వచ్చే అవకాశం బాగా కనిపిస్తోంది. నష్టానికి ఏమాత్రము గురి కారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. అయ్యవారి అమ్మవారి మాసాల కలయికమైనటువంటి ఈ కాలంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి జీరాన్నం అంటే జీలకర్ర అన్నాన్ని నివేదించడం నైవేద్యంగా పెట్టడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని చేస్తూనే ఉండాలి వారం రోజుల పాటు.
ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి చాలా విజయవంతంగా గడుస్తుంది. ఈ వారం అంతా కూడా ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము ఉండదు. మనోధైర్యం విశేషించి ఉండే అవకాశం బాగా కనిపిస్తోంది. ధనిష్ట నక్షత్ర జాతకులు తమ వ్యాపార సంస్థలో కానీ ఉద్యోగంలో కానీ మంచి కీర్తి ప్రతిష్టలని సాధించగలుగుతారు. పై అధికారుల మనల్ని బాగా పొందుతారు. శతభిష నక్షత్ర జాతకులు తాము చదువుతున్నటువంటి చదువులో విశేష ప్రతిభని సాధించగలుగుతారు. తాము అనుకున్నటువంటి కళాశాలకి ఎంపిక కాగలుగుతారు. పై చదువులకి అలాగే పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయాలని సాధించగలుగుతారు ఉద్యోగులైనట్లయితే. పూర్వాభాద్ర నక్షత్రాల జాతకులు తమకు కలిగినటువంటి అనారోగ్యం నుండి పూర్తిగా విముక్తులవుతారు. తమ ఇంట్లో ఏదో ఒక శుభకార్యాన్ని నెరవేర్చుకునేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది ఈ వారంలో. ఆంజనేయ అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ ఉండాలి. అయ్యమాసం అమ్మమాసం అయిన ఆశ్వేజ కార్తీక మాసాల సంధి కాబట్టి అమ్మకి ఇష్టమైనటువంటి స్నిగ్ధౌదనం అంటే ఆవునేతి ముద్దని అమ్మకి నైవేద్యంగా సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమని మరెవరో గమనిస్తున్నారనేటటువంటి ఆలోచన కలిగి ఉండి ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో భద్రతతో మాత్రమే వ్యవహరించాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు సంస్థని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఏమాత్రము ఎవరి ఒత్తిళ్లకి లొంగకుండా తమదైనటువంటి ధర్మబద్ధ విధానంతో మాత్రమే కొనసాగినట్లయితే ఏ కష్టానికి గురి కారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఏదైనా చిన్న పొరపత్యాలు వచ్చినప్పటికీ కూడా నిర్భయంగా వ్యవహరించవచ్చు. తప్పక విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు తమ బంధువులు, మిత్రులైనటువంటి వాళ్ళు బెదిరించినా ఆ బెదిరింపులకి లొంగకుండా ఉన్నట్లయితే తప్పక విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఏమాత్రము భయాన్ని పడవలసిన అవసరం లేదు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. అమ్మకి ఇష్టమైనటువంటి గుడాన్నం అంటే బెల్లపు అన్నాన్ని నివేదించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ స్వయం కృషి మీదే తాము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ ఉంటారు. ఆ హ్రీం భువనేశ్వరి బీజాక్షరం. అది మాయా అనేటటువంటి అవనిక తొలగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు శ్రీ విద్యా సంప్రదాయంలో బీజాక్షరాలకు ఉండేటటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని అన్నిటికన్నా గొప్పదైనటువంటి భువనేశ్వరీ తత్వానికి సంబంధించినటువంటి పటుత్వ సంబంధమైన బీజాక్షరము చేత ఉత్తుజ్వల ప్రకాశించేటటువంటి లక్షణము కలిగినటువంటి ఓ తల్లి, అది ఎవరో కాదమ్మా, నువ్వే, ఆ భువనేశ్వరియే మీనాక్షి అని ప్రతిపాదన చేస్తున్నారు. అంత గొప్ప రూపం ఈ భూమి మీద నడయాడింది. అంత ప్రసన్నమూర్తి అయి మన కనుల ఎదుట నిలబడి ఉన్నది. కుడిపాదం ముందుకు పెట్టి పిలిచినంత మాత్రాన పలకడానికి సిద్ధంగా ఉంది. మా అదృష్టం కదమ్మా నువ్వు ఇలా రావడం. కాబట్టి హ్రీంకార మంత్రోజ్వలాం ఆ తల్లే మళ్ళీ శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం. నేను మీతో చెప్పే కదా, అన్ని వరుసగా గంభీరమైనటువంటి విషయాల్ని ప్రతిపాదన చేస్తున్నారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు. ఎందుకని? నడిమి అంటారు. ఇప్పుడు ఒక ఏరు ఉందనుకోండి, ఆ ఏటికి నేను యువతల ఒడ్డున నించున్నాను, నేను అవతల ఒడ్డుకి వెళ్ళాలి. నేను యువతల ఒడ్డు మీద నించున్నప్పుడు అసలు కాళ్ళకి నీరు తగలదు. దిగడం మొదలుపెట్టాను, లోతు తెలుస్తోంది, పంచె కొంచెం అలా పైకెత్తి పంచె తడిసిపోకుండా పెడుతున్నా. పిక్కలు దాటింది, మోకాళ్ళు దాటింది, తొడల వరకు వచ్చింది, పంచె పైకి పెట్టుకుని వెడుతున్నాను. తొడల వరకు వచ్చేసింది అంటే ఎక్కడున్నాను నేను? ఏటి మధ్యలో ఉన్నాను. ఇప్పుడు ఏటి మధ్య భాగం దాటాను, దాటి పైకి వెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రవాహం ఏమవుతుంది? మళ్ళీ కిందకి దిగిపోతుంది. మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయాను. అలాగే పంచె పట్టుకుని ఒక 2 నిమిషాలు నించుంటే కాళ్ళు ఆరిపోతాయి, పంచె కిందకు వదిలేయచ్చు కదా. అంటే మధ్యలోకి వెళ్ళేటప్పటికి మాత్రం లోతు ఎక్కువగా ఉంటుంది. పంచరత్నాలుగా 5 చెప్తే 2 అటు వదిలితే మధ్యలోది ఏమవ్వాలి? లోతైంది అవ్వాలి. అందుకని 3వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి తంత్ర రహస్యాలు మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. వారు ఏది చేసినా వారి దృష్టికోణమే అలా ఉంటుంది. పరమాద్భుతం జగద్గురువులు మహానుభావుడు సాక్షాత్ శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే ఇలా కాకుండా ఇంకోలా ఎలా ఉంటుంది కవిత్వం? అమ్మవారి తత్వం అంతా అనుభవించిన మహాపురుషులు కనుక మీనాక్షి పరదేవత దర్శనం చేసి చెప్పిన పంచరత్నాలు.
కాబట్టి శ్రీచక్రాంకిత బిందు మధ్యవసతిం. ఇదో తమాషా. సాధారణంగా ఉపాసనలో మీరు ఏ పేరుతో భగవంతుణ్ణి పిలుస్తారో ఆ పేరుతో యంత్రాలు ఉంటాయి. ఏదో శ్రీమన్నారాయణ యంత్రము, షడక్షరీ మహాయంత్రము శివ సంబంధంగా అయితే అలా ఉంటాయి. చాలా చోట్ల యంత్రాలు అసలు పైకి ఉండవు. యంత్రం అనేటటువంటి దాన్ని ఏం చేస్తారంటే మూర్తి కింద పెట్టేస్తారు. ఇళ్లల్లో అయితే మత్స్యయంత్రం అని చెప్పి దాన్ని ఈశాన్యంలోనూ లోపల పెట్టి మూసేస్తుంటారు. ప్రతి దేవాలయంలో యంత్రం ఉంటుంది. అసలు శక్తి అంతా యంత్రందే. ఆ యంత్రాన్ని ఏం చేస్తారంటే చాలా జపం చేసి ధారపోస్తారు. నిజంగా సంప్రదాయంలో ఉన్నవాళ్ళు చెయ్యగలిగినటువంటి మహోపకారం సమాజానికి ఏమిటి అంటే, ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ఠ జరుగుతోంది అంటే ఆ దేవాలయంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు వేసేటటువంటి యంత్రం ఏది ఉంటుందో ఆ యంత్రం కోసం వాళ్ళు ఉపదేశం పొందిన జపం చేసి ఆ జపాన్ని ఆ యంత్రం మీద ధారపోసేస్తారు. అంటే అది శక్తి పొందుతుంది. ఏదో అక్కడ ఆలయం కడుతున్నారండి అన్నారు అనుకోండి, ఆ ఆలయంలో ఏ యంత్రం వేస్తున్నారు, ఆ యంత్రానికి సంబంధించిన మంత్రం నాకు ఉపదేశం ఉందనుకోండి, నేను రోజు పొద్దున్నుంచి అక్కడ కూర్చుని జపం చేసి ధారపోసేస్తాను ఆ యంత్రం దగ్గర. ఇప్పుడు ఆ యంత్రం శక్తి పొందుతుంది. దాన్ని ఏం చేస్తారంటే మూర్తి కింద పెడతారు. దేవాలయంలో మూర్తి కింద పెడతారు. అది ఎలా ఉంటుందంటే బ్యాటరీ అన్నమాట. పైన ఉన్నది లైట్. ఇప్పుడు ఈ బ్యాటరీ తగిలితే లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఈ కింద యంత్రం ఉంది కదా, ఈ యంత్రం వల్ల ఏమవుతుందంటే మూర్తి ప్రకాశిస్తుంది. దానికి ఆకలి దప్పులు వస్తాయి, నైవేద్యాలు పెడతారు, పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి కోరిక చెప్పుకుంటే ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి బ్యాటరీ ఎలా అయితే శక్తిని కోల్పోతుందో అలాగే యంత్రం కూడా శక్తిని వదిలిపెడుతుంది. ఎందుకు వదిలిపెట్టేస్తుందో తెలుసా? అనాచారంతో ఎలా దేవాలయంలోకి వెళ్ళకూడదో అలా దేవాలయాలలోకి ప్రవేశించిన దేవాలయంలో ఉద్యోగం చేసేటటువంటి పండితులు విద్వాంసులు స్వరం తప్పి మంత్రాలు చదివినా దేవాలయంలోకి వెళ్ళి దేవాలయ సంబంధమైన విషయాలు కాకుండా అక్కర్లేని విషయాలు మాట్లాడినా యంత్రం యొక్క శక్తి క్షీణిస్తుంది. ఆ యంత్రము యొక్క శక్తి క్షీణించిపోతోంది అని అనుమానం వస్తే అప్పుడు మహాకుంభాభిషేకం చేస్తారు. ఏరియల్ ద్వారా ఎలా అయితే తరంగాల్ని పట్టుకొని లోపలికి పంపిస్తుందో టీవీ సెట్లోకి, అలా పైన ఉండేటటువంటి గోపురం మీద ఉంటుంది ఆ సుదర్శనమో చక్రమో లేకపోతే శివ సంబంధంగా త్రిశూలమో ఏదో ఉంటుంది. ఆ కుంభాభిషేక మంత్రజలాల్ని ప్రధాన కలశ తీసుకెళ్ళి ఆ నీళ్లు దాని మీద పోస్తే అందులోంచి మళ్ళీ కింద ఉన్నటువంటి చక్రం మళ్ళీ శక్తిని పొందుతుంది. పవిత్రోత్సవాలు ఇవన్నీ చేస్తుంటారు కదా దేవాలయాల్లో. ఇవన్నీ ఎందుకు అంటే అడుగున ఉన్నటువంటి చక్రం శక్తిని పొందడానికి. దేవాలయాల్లో ఎక్కడైనా చక్రాలు వేస్తారు, కానీ ప్రతి అమ్మవారి దేవాలయంలో, అందులో కూడా ప్రధానమైనటువంటి అమ్మవారి మూర్తులు మీనాక్షి దేవాలయం, కాళీ దేవాలయం, దుర్గా దేవాలయం, కామాక్షి పరదేవత, ఇటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయో అక్కడ వేసేటటువంటి యంత్రానికి మాత్రం ఇంకా వేరే పేరు ఉండదు, శ్రీ అంతే. శ్రీ అంటే మంగళప్రదత్వం, సకల శుభములకు ఆలవాలం. శ్రీ మంత్రము, శ్రీ యంత్రము, శ్రీ తంత్రము అంతే. అందుకే చూడండి ఆ తర్వాత ఇంకా శ్రీకారం ఎక్కువ వాడుతున్నారు శంకరాచార్యులు వారు. శ్రీ అన్నది వాడుతూ ఉంటారు. ఆ శ్రీ అన్నది ఎక్కడ వాడినా అమ్మవారి గురించి చెప్తున్నారు అని గుర్తు. అందుకే ఆ యంత్రానికి ఇంకా వేరే పేరు ఉండదు, శ్రీ యంత్రం అంటారు, శ్రీచక్రం అంటారు. ఆ శ్రీచక్రం గీసేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఆ మంత్రశాస్త్రం తెలిసున్న వాళ్ళు మాత్రమే గీయాలి, తప్ప ఎవరు పడితే వాళ్ళు గీయలేరు దాన్ని. ఎందుకంటే అది గీసేటప్పుడు కానీ యంత్రానికి పూజ చేసేటప్పుడు కానీ ఆ యంత్రానికి సంబంధించిన ఉపచారాలు తెలియకుండా ఆ త్రికోణం ఉంటుంది మధ్యలో, ఆ త్రికోణం మధ్యలో బిందు ఉంటుంది, ఆ త్రికోణం మన వైపుకి ఉండేటట్టుగా యంత్రాన్ని పెట్టి పూజ చేయాలి. అందుకే మూర్తి పూజ కన్నా యంత్ర పూజ చాలా కష్టం. ఎందుకో తెలుసా? నేను ఒక మూర్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేస్తున్నాను అనుకోండి, చాలా తేలిక, ఆవిడకో నమస్కారం పెడుతున్నాను. శ్రీచక్రం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పటికో విశేషం ఉంటుంది. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరంభామయే అంటారు. అక్కడ అమ్మవారు ఒక్కతి కాదు, కోట్ల కోట్ల పరివారం ఉంటారు. అది పరివారం ఉంటారు.
అదే అమ్మవారి స్వరూపం, అది అమ్మవారి నివాసం, అదే అమ్మవారు. ఇప్పుడు నవావరణార్చన అంటారు. ముత్తుస్వామి దీక్షితారు వారు నవావరణార్చన చేశారు, నవావరణార్చన కీర్తనలు చెప్పారు అంటారు. శ్రీచక్రం నవావరణార్చన చేస్తున్నారండి అంటారు. అది పైన 3 సున్నలు ఉంటాయి, లోపల 1 సున్న ఉంటుంది, మళ్ళీ దానికి ఆ దళాలు ఉంటాయి, ఆ మధ్యలో త్రిభుజాలు ఉంటాయి. ఆ త్రిభుజాలు ఒకదాన్నొకటి ఖండించుకుంటూ ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు 44 త్రిభుజములు ఏర్పడతాయి. మధ్యలో ఉండేటటువంటి త్రిభుజం మధ్యలో బిందు ఉంటుంది. ఈ చుట్టూ ఉన్నవి ఆవరణలు అంటారు. ఆవరణలు అంటే ప్రతి ఆవరణకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది, ఆవిడికి పరివారం ఉంటుంది. ఆ ఆవరణకుండే దేవత, ఆ దేవతకుండేటటువంటి పరివారం, ఆవిడకుండేటటువంటి మంత్రం, ఆవిడకుండేటటువంటి అంగన్యాసకరన్యాసం, ఇవి తెలిసి పూజ చేయాలి. అదే మీరు మూర్తిని పూజ చేస్తున్నారనుకోండి, మీరు ఒక ప్రార్థనా శ్లోకం చెప్పి ఏమీ లేదు, మీకు తెలియదు. శ్రీ వ్యాసుడు అందుకే శ్రీయ ప్రయోగించి మొదలుపెట్టాడు. శ్రీమాత చాలు, శ్రీమాత్రే నమః సరిపోయింది, అంతే. తేలిక పద్ధతి, పరమ తేలిక, ఇబ్బంది లేని స్థితి. అదే శ్రీ చక్రం దగ్గరికి వచ్చారనుకోండి, చుట్టూ కోట్ల మంది దేవతలు పరివేష్టించి ఉంటారామండి. ఇంతమంది దేవతల్ని దాటుతూ వెళ్ళాలి. ఇంద్రుడు కూడా వెళ్ళలేక ఎక్కడో ఉంటాడు. ఇంతమందిని దాటుతూ వెళ్ళారనుకోండి, వెడితే ఆవిడ మధ్యలో ఆ బిందుస్థానంగా ఉంటుంది, మధ్యలో ఉన్న త్రికోణంలో బిందుస్థానంగా ఉంటుంది. అక్కడ ఆరాధింపబడుతూ ఉంటుంది ఆవిడ. ఆ బిందువుని అర్చన చేస్తే అమ్మవారిని అర్చన చేసినట్టు. అది అందుకే లోకంలో ఒక మాట చెప్తారు. మామూలుగా మనం నివాసం చెప్పినప్పుడు కైలాసంలో ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు అంటాం. రెండవది మళ్ళీ శ్రీనగరం అంటాం కదా, శ్రీమన్నగరనాయక. మేరు పర్వతం మీద ఆ పైన ఒక శిఖరం మీద శ్రీనగరంలో ఉంటుంది ఆవిడ, ఆ చింతామణి గృహంలో ఉంటుంది అని. కాబట్టి అక్కడ ఒక నివాసంగా చెప్తారు. మూడవది సాక్షాత్తు శ్రీచక్రమే. ఆ శ్రీచక్రం చుట్టూ అనేక మంది కన్యలు నిలబడి పాటలు పాడుతూ వాద్యాలు మ్రోగిస్తూ ఆవిడ్ని సంతోషపెడుతూ ఉంటారు. దాన్ని పూజ చేయడం బాగా శాస్త్రం తెలిసి ఉండి గురుముఖత తెలుసుకుని చేయవలసి ఉంటుంది. అంతే ఫలితం, తేలిక మార్గం. మీనాక్షి అమ్మవారి మూర్తి ఒకటి పెట్టుకుని అమ్మా అన్న అదే శ్రీచక్రం. ఎవరి స్థాయిని బట్టి వారు ఉపాసన చేస్తారంతే. అమ్మా అని పిలవగలిగిన పిల్లవాడికి ఆవిడ అమ్మే. అమ్మా అండని రాలేదు, అమ్మ అమ్మ అంటున్నాడు, అయినా ఎంతో ప్రేమగా పలుకుతుంది. నీ శక్తిని బట్టి నువ్వు ఆరాధన చేస్తే చాలు, అక్కర్లేని దానికి గెంతకుండా ఉంటే చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అమ్మా లోకంలో ఎక్కడైనా ఆయా దేవతల పేర్ల మీద యంత్రాలుంటాయి, నీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శ్రీకారమే నీ యంత్రం, అంతే, శ్రీ యంత్రం. నక్షత్రయోగం శీర్షికలో ధనిష్ఠా నక్షత్రం, అలాగే శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేష ప్రతిభని సాధించడం కోసం ఏం చేయాలో చూద్దాం. ధనిష్ఠా నక్షత్రం కుజ గ్రహ అధీన నక్షత్రం కాబట్టి కుజునికి సంబంధించిన శ్లోకమైన ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తాంతం మంగళం ప్రణమామ్యహం అనే ఈ శ్లోకాన్ని 7 మార్లు పఠిస్తూ దీని తరువాత సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని 6 మార్లు పఠించి విశేష ఫలితాలని పొందగలరు. ఇక శతభిష నక్షత్ర జాతకులకు సంబంధించినటువంటి గ్రహం రాహుగ్రహం కాబట్టి రాహుకి సంబంధించిన శ్లోకాన్ని 18 మార్లు పఠిస్తూ దాని వెనుక సూర్యశ్లోకాన్ని 6 మార్లు, దాని పిమ్మట సూర్యశ్లోకాన్ని 6 మార్లు చదవాలి. రాహు గ్రహానికి సంబంధించిన శ్లోకం అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పై విధంగా ఈ శ్లోకాలని పఠించుకుంటూ ఆ 20 గ్రహాలకి సంబంధించిన స్తోత్రాలని చేసుకుంటూ ఉన్నట్లయితే సంపూర్ణంగా వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపారాల్లో విజయాన్ని పొందగలుగుతారు. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో నెలలో పుట్టినటువంటి వారి విశేషాలని వివరించే క్రమంలో ఆగస్టు మాసంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. Triplex detergent soap
శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్ర విషయరీత్యా ఏ నెలలో పుట్టిన వారి యొక్క అదృష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశంలో ఈరోజు ఆగస్టు నెలలో పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ తీరులో ఉంటుంది, వారు ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది, వారు గైకొనవలసిన నిర్ణయాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆగస్టు నెలలో పుట్టినటువంటి వాళ్లకు ఎక్కువగా ఆలోచన పరంపరా శక్తి అత్యధికంగా ఉంటుంది. కృషి చేసే రంగంలో నూతన విషయాన్ని కనుక్కోవాలి అనే తపన, జిజ్ఞాస అత్యధికంగా ఉండటం చేత వారికి వారే బాగా తెలిసిన వారము అనేటువంటి తత్వచింతన అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరు ధన సంపాదన కన్నా కీర్తి ప్రతిష్టల విషయంలోనే అత్యధికంగా కృషి చేసేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. తాము అది సాధించాలి, కీర్తిని గడించాలి అనేటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఇతరులను గెలిచేటువంటి అదృష్టం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటారు. ఒక నూతన విషయం కనుక్కోవాలనే జిజ్ఞాస, నేను ఏ విధంగా అయినా సరే గెలవాలి, అదృష్టాన్ని సాధించాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు తాము అనుకున్న రీతిలో విజయాన్ని సాధించలేని తరుణంలో తీవ్రమైనటువంటి ధనానికి ఇబ్బందులు గురయ్యేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాంతో నేను సాధిస్తాను అని చెప్పేసి ముందడుగు వేసి అది సాధించలేక ధన విషయంలో అనేక ఇక్కట్లకు గురయ్యేటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. భాగస్వామ్యం వీరి జీవితాలలో పనికిరాదు. వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారం కనుక చేసినట్లయితే వీరు ఎవరితో కలుస్తారో వీరి యొక్క ఆలోచన సరళి వారికి ఎక్కువగా సహకరించి వారు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. సొంతంగా వ్యాపారాలు కనుక సాగించినట్లయితే అత్యధిక లాభాపేక్షతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. గనులు, పెట్రోలియం, భూగర్భ శాఖ, ఎలక్ట్రానిక్స్, మెడికల్స్ ఇత్యాది విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి వాటిలో కనుక పెట్టుబడులు పెట్టినట్లయితే విశేషవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. వీరు గనక ఫైనాన్సు, చిట్సు సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తే, చేపల చెరువు వంటి వ్యాపారాలు చేస్తే తీవ్రంగా నష్టపోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారాలు, భూములు, తోటలు, సీడ్స్, ఫెర్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇటువంటి వ్యాపారాలు వీరికి అత్యధికమైనటువంటి విశేషవంతమైనటువంటి లాభాన్ని చేకూర్చి పెడతాయి. వీరు ఒక నిర్ణయాన్ని అనుకుంటే అది నెరవేరేంత వరకు కూడా నిద్రపోకుండా కృషి చేస్తారు. వీరికి ఆలోచనలు ఎక్కువ, కలలు కనేటువంటి స్వభావం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఊహాలోకాల్లో తేలిపోతారు, ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటారు. సోమరితనం కూడాను అప్పుడప్పుడు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయినా ఇతరులను ఎదిరించగలరు. దేవుని అత్యధికంగా నమ్ముతారు. సాంప్రదాయాలని గౌరవిస్తారు, నమ్ముతారు, పాటిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. లోక జ్ఞానం, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంటుంది. మతము,
పురాణ చరిత్రల పట్ల నమ్మకం, అవగాహన కూడా ఉంటాయి. వేదాంత విషయాలలో కూడా వీరికి నమ్మకం ఉంటుంది, దైవభక్తి ఉంటుంది. ఈ నెలలో జన్మించినటువంటి వారు ప్రేమాస్పద తత్వానికి ఎక్కువ విలువను ఇస్తారు. ప్రేమ అనేటువంటి పదంలో ఉన్నటువంటి దైవ చింతన తత్పరతని అవగాహన చేసుకునే వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా జీవితాన్ని సాగిస్తారు. ఇతరుల పట్ల ప్రేమానురాగాలు అత్యధికంగా చూపిస్తారు. వీరి ప్రేమ చాలా లోతైనది. తల్లిదండ్రులను, సోదరులను, కావలసినటువంటి వారిని మనసా వాచా ప్రేమిస్తారు. కుటుంబ నియమాలను పాటిస్తారు. వృత్తి గౌరవం వీరికి ఉంటుంది. వీరికి వెంకటేశ్వర స్వామి వారిని, శివ పరమాత్మను ధ్యానం చేయటం వలన విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఇతరులను నమ్మి మోసపోకుండా, భాగస్వామ్య వ్యాపారాలు చేయకుండా ముందడుగు వేయాలి. వీరికి ఆరోగ్యరీత్యా నేత్ర సంబంధము, జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు రావచ్చు. దాని రీత్యా యోగాసనాలు వంటివి ఆచరించినట్లయితే పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. వీరికి శనివారం, ఆదివారం, సోమవారాలు బాగా కలిసి వస్తాయి. వీరు ఎక్కువగా నీలపు రంగు దుస్తులు ధరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. వీరు తమ జీవిత కాలంలో 12 జ్యోతిర్లింగ దర్శనం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాల్ని కలిగింపచేస్తుంది. శివ ఆరాధన సర్వే సర్వత్రా శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరు ధరించవలసినటువంటి అదృష్ట రత్నం అమెదిస్ట్ లేక జాతి నీలం. నీలాన్ని పురుషులు ఎడమ చేతి మధ్యవేలుకి, స్త్రీలు కుడి చేతి మధ్యవేలికి ధారణ చేయాలన్నది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారు గొప్ప జిజ్ఞాసా తత్పరులుగా, బోధనాచార్యులుగా, నూతన విషయాన్ని కనుక్కునేటువంటి విశ్వవిఖ్యాతి గడించేటువంటి వారుగా జీవితంలో రాణిస్తారు సుమా. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ తీరున ఉంటుందో వచ్చే ఆదివారం నాడు తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. ప్రధానంగా ఆదివారము షష్ఠి. ఈ షష్ఠి ఆదివారము సుబ్రహ్మణ్య ఆరాధనకి ఎంతగానో సహకరిస్తుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూలమంత్రం ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని మంగళవారము ఆదివారము చదువుకోవడం ద్వారాగా పరిపూర్ణమైనటువంటి సుబ్రహ్మణ్య అనుగ్రహం లభిస్తుంది. అలాగే నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, సిద్ధయోగము, గరజకరణము. ఈ సిద్ధయోగము, గరజకరణము ఆరుద్ర నక్షత్రము. ఇందులో సిద్ధయోగం విశేషమైనది. ఆరుద్ర నక్షత్రం రుద్ర సంబంధమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. శుభ కార్యక్రమాలు చేయటంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని ఆలోచించి చేయాలి. ఎందుకంటే షష్ఠితో ఉన్నటువంటి ఆరుద్ర ఆవేశపూరితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మనం అనుకూలంగా ఊహించి మాట్లాడినా మన ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వాలంటే శివారాధన కూడా చేసుకొని వెళితే బాగుంటుంది. మిత్రుల్ని కలవటానికి, పెద్దవారిని దర్శించడానికి, సూర్య ఆరాధనకి ఈ సిద్ధయోగం పరిపూర్ణమైనటువంటి శుభాన్ని ప్రసాదిస్తుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం. ప్రధానంగా సప్తమి సోమవారం పునర్వసు. వసు అనే శబ్దము విశేషమైనటువంటి సంపదని ప్రసాదించే అర్థంలో ప్రయోగించబడుతుంది. అలాగే పునర్వసు పునః మళ్ళీ మళ్ళీ ఇచ్చేటటువంటి సంపద, అదృష్టాన్ని ప్రసాదించే నక్షత్రం. సప్తమి ఘడియల్లో సోమవారం నాడు రావటం ఎంతో విశేషం. సమస్తమైన శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి, వ్యాపార ఉద్యోగ రంగాల్లోని
అన్ని అంశాలని చేపట్టడానికి కలిసి వచ్చేటటువంటి కాలం. అలాగే సాధ్యయోగము, దేన్నైనా సాధించవచ్చు. ప్రధానంగా చంద్రబలం కూడి ఉన్నటువంటి సమయం. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి తిథి సప్తమి తిథి పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడినటువంటి కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. ఈ రోజు నుండి విజయోస్తు అనే అంశంలో మనం చేసేటటువంటి కార్యక్రమాలకి ఏ ఏ నక్షత్రాలు ఉపయోగిస్తాయి, అలాగే ఏ తిథులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి, అలాగే ఉద్యోగంలో చేరేటప్పుడు, వ్యాపారం ప్రారంభించేటప్పుడు, అలాగే ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఏదైనా సరే ఒక శుభ కార్యక్రమం, ఒక శుభముహూర్తము, ఇవన్నీ తెలుసుకోవాలంటే జాతకరీత్యా అలాగే ముహూర్తరీత్యా ఉపయుక్తమైనటువంటి అనుకూలమైన శుభతిథులు, శుభ నక్షత్రాలు, శుభవారాలని తెలుసుకొని మన జీవితానికి అనుకూలంగా ఉండేటటువంటి తారాబలాన్ని, ముహూర్త బలాన్ని ఏ విధంగా నిర్ణయించుకొని శుభ కార్యక్రమాలు ప్రారంభించాలో ఈ రోజు నుండి అనునిత్యం ప్రతిరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరటానికి ఏ ఏ నక్షత్రాలు అనుకూలిస్తాయి, అలాగే ఏ తిథులు సహకరిస్తాయి, ఏ వారాల్లో చేరితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. ముఖ్యంగా ఉద్యోగంలో చేరటానికి 2 విధాలున్నాయి. ఒకటి, జీవితంలోనే మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో ప్రవేశించడానికి అనుకూలమైనటువంటి శుభతిథి వార నక్షత్ర యోగాల్ని ఎలా చూడాలి, అలాగే ఉద్యోగం చేస్తున్నాము, మరింత అభివృద్ధి కోసమై మరొక సంస్థలోకి ఉద్యోగంలోకి మారుతున్నాము, ఉద్యోగంలో మారేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, తొలిసారిగా కొత్త ఉద్యోగంలో చేరేటప్పుడు ఎటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఈ విజయోస్తు కార్యక్రమంలో ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. ముఖ్యంగా తొలిసారిగా చేరేటటువంటి ఉద్యోగానికి 8 నక్షత్రాలు శుభప్రదమైనవిగా శాస్త్రం చెప్తుంది. శాస్త్రాన్ని పరిశీలిస్తే అశ్విని, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, మృగశిర, రేవతి ఈ నక్షత్రాలు నూతన ఉద్యోగాన్ని ప్రారంభించడానికి సహకరిస్తాయి. స్థిరమైన జీవన విధానాన్ని, సుస్థిరమైనటువంటి కార్యసిద్ధిని ఉద్యోగంలో ప్రసాదిస్తాయి. శాస్త్రం ఏం చెబుతుందంటే క్షిప్రే మైత్రే విట్ సిత అర్కే ఇజ్య వారే. వారములలో బుధ, సోమ, గురు, శుక్ర ఈ వారాలు నూతన ఉద్యోగ ఆరంభానికి కలిసి వస్తుంది. ఇంకా వీలుంటే పెద్దవారు కనుక అవకాశం కల్పిస్తే అర్కే ఆదివారం కూడా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే క్షిప్రే మైత్రే క్షిప్రతారల్లో ఉద్యోగం ప్రారంభించాలి. అలాగే మిత్ర తారలు అంటే మిత్రము అనేటటువంటి పదంతో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల్లో ప్రారంభించాలి. అవి ఇవి కలిపి మొత్తం 8 నక్షత్రాలు. ఆ 8 నక్షత్రాలని మరొకసారి చూసినట్లయితే అశ్విని, పుష్యమి, హస్త, చిత్ర, అనురాధ, మృగశిర, రేవతి ఈ 8 నక్షత్రాలు తారాబలయుతంగా ఉండాలి. ఎలా చూసుకోవాలి ఈ నక్షత్రాలు, ఈ వారాలు? ఈ వీటితో పాటు మనకి తారాబలం కుదరాలి. మనం చేరుతున్నటువంటి ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఆ నూతన కార్యాలయం ఏదైతే ఉంటుందో, ఆ కార్యాలయ యజమాని పేరుకి మనకి అనుకూలంగా ఉంటే ఎక్కువ కాలం ఆ సంస్థలో మనం సేవలు అందించడానికి అవకాశంగా ఉంటుంది. లేదా ఆ కంపెనీ నామం ఏదైతే ఉందో ఆ నామానికి మన పేరుకి లేదా మన జన్మ నక్షత్రానికి అనుకూలమైన తార కూడా చూసుకోవాలి. శాస్త్రం 2 విధాలుగా చెప్తుంది. మనం పనిచేసేటటువంటి కార్యాలయ నామాన్ని తీసుకొని ఆ నామానికి ఉన్నటువంటి నక్షత్రాన్ని తెలుసుకొని ఆ నక్షత్రము మన నక్షత్రము తారాబలం చూసుకొని ఇప్పుడు చెప్పిన 8 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలోనైనా సరే అనుకూలంగా సంపత్తార, క్షేమతార, అలాగే సాధన తార, మిత్ర, పరమమిత్ర తారల్లో ఉద్యోగంలో చేరినట్లయితే
అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థితి, ఉత్తమమైనటువంటి పేరు సంపాదించడానికి ఎంతగానో ఈ విజయోస్తంశంలో చెబుతున్నటువంటి ఈ నక్షత్రాలు, ఈ వారాలు సహకరిస్తాయి. అలాగే తిథుల విషయంలో చూసినప్పుడైతే పూర్ణ తిథులలో మనం మంచి పని చేయాలి. పూర్ణ తిథులు ఏమిటంటే పంచమి, దశమి. ఇక్కడ పూర్ణిమ కూడా పూర్ణతిథే, కానీ ఉద్యోగ విషయంలో పూర్ణతిథుల్లో పూర్ణిమ ఇక్కడ అనధ్యయన తిథి కాబట్టి ధారణా పురస్సరంగా మనం చేస్తాం కాబట్టి పంచమి, దశమి తీసుకోండి. ఆ తర్వాత జయతిథులు నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ అనే విధంగా ఉన్నటువంటి ఈ పంచతిథుల్లో ఈ జయతిథుల్ని వాడినట్టయితే చాలా ఉత్తమంగా ఉంటుంది. జయతిథుల్లో ప్రధానమైంది తదియ. అలాగే జాతకరీత్యా దశమస్థాన బలము, దశమాధిపత్య బలంతో పాటుగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడి ఆరాధన చేసి కనుక బయలుదేరినట్లయితే ఉద్యోగ యోగం మరింత ఉన్నతంగా సిద్ధిస్తుంది. ఉద్యోగ మార్పు కోసమై నిర్ణయం తీసుకునే ముందు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలో రేపటి విజయోస్తంశంలో తెలుసుకుందాం.